ముఖ్యమంత్రి గారిని నేను ఈరోజు డిమాండ్ చేస్తుంది ఒకటే, మందుల శాంపుల్ మందులు ఇస్తారా మరి ఏమి ఇస్తారో నాకు తెలియదు కానివ్వండి. అసలు ఆయన నిజమైన దళితురా? మా హైందవ ధర్మంలో ఉండాల్సినటువంటి దళితులకి రావాల్సిన సీట్లను మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్లకు ఇచ్చి మరి ఈ విధంగా మాట్లాడిస్తే అది కావాలని చేయించి అనుకోవాల్సి వస్తుంది తప్ప వేరే విధంగా అనుకోవడానికి లేదు. వెంటనే మీరు ఆయన పైన విచారణ చేయాల్సిన అవసరం ఉంటే ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ఒక మెజారిటీ షేర్ అయినటువంటి ప్రజల్లో భాగస్వాములు అయినటువంటి హైందవ ధర్మం పైన దాడి జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. ఆ వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు కరెక్ట్ కాదు. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మందుల శామ్యూల్ గారు ప్రెస్ మీట్ బట్టి కనీసం క్షమాపణ కూడా చెప్తలేడు కరెక్ట్గా. బండి సంజయ్ గారిని తిట్టడం, ఇంకోరిని తిట్టడం తప్ప, అంటే ఎదురు దాడి చేయడం తప్ప నోరారా తప్పైపోయింది నేను మాట్లాడటం అనే ఒక క్షమాపణ చెప్తే కూడా హుందాగా ఉండేదే. అది కూడా చేయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. కాబట్టి మేము ఈ రోజున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు మీరు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీరు కనుక మందుల శామ్యూల్కి మందులు ఇవ్వకపోతే ఈరోజు కేవలం బ్రాహ్మణ సమాజం మాత్రమే కాదు, హిందువుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఈరోజు ఎస్సీ పరిరక్షణ సమితి, హిందువుల్లో ఉన్నటువంటి నిజమైన దళితులు కూడా ఈరోజు తీవ్రంగా ఖండించారు మందుల శామ్యూల్ వ్యాఖ్యలని. హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాలు, ప్రతి కులం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఖండిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కలుపుకోదాం హైందవ ధర్మం పైన జరుగుతున్నటువంటి ఈ దాడి పైన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అంతేకాదు ఏ ఉగాదినైతే ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకొనుందో ఆ ఉగాదిలో బ్రాహ్మణ ఉచ్చారణ మీకు అవసరమా లేదా ముందే చెప్పాలి ముఖ్యమంత్రి గారు. మరి అక్కడ కూడా పంచాంగ శ్రవణం మీకు బూతుల్లా కనబడితే మేము చేయగలిగింది ఏముండదు. కాబట్టి పంచాంగ శ్రవణం పెడతారా మానేస్తారా? మీకు నిజంగా మా బ్రాహ్మణ మంత్రాలు బూతులుగా అనిపిస్తే మీకు బూతులు మాట్లాడే వాళ్ళని పంపిస్తాం. బ్రాహ్మణులు ఎందుకు పంచాంగ శ్రవణానికి? మీరు పంచాంగ శ్రవణం చేయొద్దు. బూతులు మాట్లాడేటువంటి మీ చుట్టాలు కేసీఆర్ గారు ఉన్నారు, చాలా బాగా బూతులు మాట్లాడతారు. లేదా ఇంకా వేరే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ బూతులు మాట్లాడతారు. మాట్లాడించుకోండి. బ్రాహ్మణులు ఎందుకు? మీకు ఆశీర్వచనాలు వద్దు, పంచాంగ శ్రవణాలు వద్దు, గుళ్ళో పూజలు వద్దు. ఈరోజు ధూపదీప నైవేద్యాలు రాలే. బ్రాహ్మణులకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ కానీ, బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇవ్వాల్సిన నిధులు కానీ పూర్తిగా అడగంటిపోయినాయి. ఎవరికి కూడా ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి అనేక సమస్యలపైన పేదరికంతో కూడా, చిరిగిపోయిన లుంగితో కూడా ఒక పూజారి పోయి ఆ దైపం పెట్టి ప్రజలకు సేవ చేయాలి అంటే ప్రజా శ్రేయస్సు కోరుతూ భగవంతుని ప్రతిరోజు పూజ చేసి ప్రార్థిస్తుంటే వాళ్ళ మీద కూడా అక్కసు కక్కుతున్నటువంటి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలపైన మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఉగాది పంచాంగ శ్రవణాన్ని అడ్డుకొని తీరుతాము. బ్రాహ్మణులందరం ఏకమైతాం. మీరు మీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే పంచాంగ శ్రవణాన్ని ఈరోజు మరి హిందూ ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు, ప్రతి ప్రాక్టీసింగ్ హిందూ, మీరు మాట్లాడే ప్రాక్టీసింగ్ అనే వర్డ్ని కూడా నేను యాడ్ చేసి చెప్తున్నా. మేమందరం కూడా ప్రాక్టీసింగ్ బ్రాహ్మణ్స్, ప్రాక్టీసింగ్ హిందూస్, ప్రాక్టీసింగ్ వైశ్యాస్, ప్రాక్టీసింగ్ బీసీలు, ప్రాక్టీసింగ్ ఎస్సీలు, వీళ్ళందరం కూడా ఏకమైతాం. ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బ్రాహ్మణ సమాజం పాల్గొనకుండా అడ్డుకుంటాం, మా నిరసన వ్యక్తం చేస్తాం. అంతేకాదు పిండ ప్రదానం కూడా చేస్తాము అవసరం అనుకుంటే. మేము స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై. జై పరశురామ్.